హాయ్ గైస్, అందరికీ నమస్తే. ప్రోటీన్ పౌడర్ వాడదాం అనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. చాలా మంది వే ప్రోటీన్ అన్నది ఒక మంచి సప్లిమెంట్ కాదు, దానివల్ల కిడ్నీస్ ఏమైనా డ్యామేజ్ అవుతాయేమో, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయేమో అనుకుంటారు. ఈ వీడియో వాళ్ళ కోసమే, ఎండ్ వరకు చూడండి. మీరు వెజిటేరియన్ అయితే వే ప్రోటీన్ అన్నది చాలా బెస్ట్ సోర్స్, ఎందుకంటే మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ అన్నది కంప్లీట్ అవుతుంది వే ప్రోటీన్ వల్ల. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వే ప్రోటీన్ అన్నది మిల్క్ నుంచి తయారవుతుంది. ఎలా అంటే, మిల్క్ ని మనం నిమ్మకాయ వేసి ఎరగొట్టామనుకోండి, పన్నీర్ తయారవుతుంది కదా. పన్నీర్ తయారైనప్పుడు ఒక లిక్విడ్ వస్తుంది, ఆ లిక్విడ్నే లిక్విడ్ వే అంటాం. ఆ లిక్విడ్ వేని మనం డ్రై చేస్తే వచ్చేదే ఫైనల్ రిజల్ట్ వే ప్రోటీన్ పౌడర్. మా అక్క వాళ్ళ పాప అత్తమాటలకి సిక్ అవుతుంది, ఎందుకని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. డాక్టర్ అన్నారు, పాపకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, దానివల్ల బాడీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేదు, నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను, అవి వాడండి అని చెప్పారు. ఆ మెడిసిన్ తో పాటు ఈ పౌడర్ కూడా వాడండి అని డాక్టర్ సజెస్ట్ చేశారు. అసలు ఈ పౌడర్లో ఏముందని చెప్పి నేను బ్యాక్ సైడ్ తిప్పాను, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని. చూడండి మీరు కూడా. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే మనకి ప్రోటీన్ బ్లెండ్ అని ఉంది కదా. ఎస్, డాక్టర్ ఇప్పుడు పాపకు సజెస్ట్ చేసింది ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ వచ్చి సోయా ఐసోలేట్ అండ్ ఇది సోయా మిల్క్ తో తయారైంది. అండ్ మనం న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే 2 scoops కి మన ప్రోటీన్ 13 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ఈ పౌడర్ నుంచి. అంత తక్కువ ప్రోటీన్ ఎందుకు డాక్టర్ సజెస్ట్ చేశారని నేను అనుకోవచ్చు, కానీ అక్కడ చిన్న పాప దాన్ని డైజెషన్ చేసుకోలేదు అండ్ ఎక్కువ ప్రోటీన్ కనుక కన్జ్యూమ్ చేస్తే కిడ్నీస్ అన్నవి రియల్గా డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్ వల్ల కాదు. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ కనుక కన్జ్యూమ్ చేస్తే బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు, దానివల్ల కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో బాడీకి ఎంత కావాలో అంత ప్రోటీనే తీసుకోండి, ఎక్సెసివ్ అమౌంట్ అనవసరంగా తీసుకోకండి, విచ్ విల్ లీడ్ యువర్ కిడ్నీ డ్యామేజ్. వీడియో ఎండ్ వరకు చూసాక మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ వాడాలని. నేనైతే మాక్సిమం వే ఐసోలేట్ ని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక బడ్జెట్ లేకపోతే కాన్సన్ట్రేట్ ప్లస్ ఐసోలేట్ ని వాడండి. ఒకవేళ మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ కనుక ఉంటే వేగన్ ప్రోటీన్ లైక్ పియా ఐసోలేట్ ని వాడండి. థ్యాంక్ యూ.